హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ నా ఛానల్కి తిరిగి స్వాగతం. పర్సనల్ గ్రోత్ మీద నేను చేసే వీడియోలు చూస్తున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా పవర్ఫుల్ కార్యక్రమాలు అందించాలని, ఇంకా మీ జీవితానికి నిజమైన మార్పు తెచ్చేటటువంటి కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను. నా పేరు రాఘవరెడ్డి. నేను మీ విజయానికి ఆటంకంగా ఉన్నటువంటి విషయాలను విజయ సాధనాలుగా మారుస్తాను. ఈ విజయ సాధనాలుగా మీ ఆటంకాలను విజయ సాధనాలుగా, మీ ఆటంకాలు విజయానికి సోపానాలుగా మారుస్తాను. నేను మైండ్ సెట్ కోచ్గా పనిచేస్తున్నాను. ఐఆమ్ ఫౌండర్ ఆఫ్ మైండ్ పవర్ అకాడమీ. ఈరోజు సెషన్లో విజువలైజేషన్కి సంబంధించిన, ఆల్ఫా స్టేట్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలని మిత్రులు అడిగారు. దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా ఫాలో కాండి చివరిదాకా. మీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇస్తాను. సుమారు 5 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 5 ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 1, ఆల్ఫా స్టేట్ బ్రెయిన్ వేవ్స్ మిగతా బ్రెయిన్ వేవ్స్ కంటే ఏ విధంగా తేడా ఉన్నాయి, ఆల్ఫా స్టేట్ బ్రెయిన్ వేవ్స్కి మిగతా వాటికి ఉన్న తేడా ఏంటి అనేది మనం ఈ ప్రశ్నలో మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఒక మంచి ప్రశ్న, అద్భుతమైనటువంటి ప్రశ్న. ఆల్ఫా స్టేట్ బ్రెయిన్ వేవ్స్ అని మనం గమనించినట్టయితే ఇవి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ని రెండింటిని కలిపేటటువంటి ఒక స్థితి. అంటే మనం ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది, అంటే సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఇచ్చే సజెషన్స్ ఆల్ఫా స్టేట్లో మనం ఉన్నప్పుడు ఇచ్చుకోవచ్చు. అదే మనం డెల్టా స్టేట్ అనుకోండి, పూర్తిగా గాఢమైన నిద్రలో ఉంటాం. అక్కడ మన చైతన్యం అనేది తక్కువ స్థాయిలో ఉంటుంది. మనకు కాన్షియస్ మైండ్ తోటి మనం ప్రోగ్రామింగ్ ఇవ్వలేము, ఎందుకంటే గాఢమైన నిద్రపోయినప్పుడు మనం ఎలా ఉంటామో మీకు తెలుసు ఆల్రెడీ. తర్వాత థీటా స్టేట్ అనుకోండి. థీటా స్టేట్లో ఏంటి, ఇది నిద్ర అంటే అంత గాఢమైన నిద్ర కాకపోయినా కూడా నిద్ర అనమాట, సాధారణమైన నిద్ర. మనం పూర్తిగా నిద్రపోయినప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు సాధారణంగా బయట ఏం జరిగేది మనకు తెలియదు అనమాట. కానీ ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరిగేది తెలుస్తుంది, మన ఆలోచన తెలుస్తుంది, అదేవిధంగా మన ఆలోచన మీద నియంత్రణ ఉంటుంది. తర్వాత బీటా స్థితి అనేది మనం గమనించినట్టయితే, బీటా స్థితి అనేది ఆల్ఫా స్థితి కంటే ఇంకా ఎక్కువ చైతన్యవంతమైనటువంటి స్థితి. ఈ స్థితిలో మనం అన్ని పనులు చేస్తూ ఉంటాము. మనలో ఆలోచన అనేది హయ్యర్ లెవెల్లో ఉంటుంది. హయ్యర్ లెవెల్ అంటే మనం మంచి చెడు విచక్షణ అన్ని చూస్తాము. ఎమోషన్ ఎక్కువ లెవెల్లో ఉంటుంది. కాన్షియస్ మైండ్ చురుగ్గా ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది కానీ కాన్షియస్ మైండ్కి అందుబాటులో ఉండదు. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి రిసోర్సెస్ అవి ఆటోమేషన్లో ఉంటే తప్ప, ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్గా మారితే తప్ప, అలవాటుగా మారితే తప్ప, లేదా బిలీఫ్గా మారితే తప్ప, లేదా యాటిట్యూడ్గా మారితే తప్ప బీటా స్థితులు మనకు అందుబాటులోకి రావు. ఇక్కడ మన కాన్షియస్ మైండ్ అనేది ఒక గేట్ కీపర్ లాగా పనిచేస్తుంది. అంటే మంచి చెడు విచక్షణ చూసి మన నమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో ఆ నమ్మకాలకు తగినటువంటి వాటినే పంపిస్తాయి. క్రియేటివిటీ బాగా తక్కువగా ఉంటుంది. ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎలా అనేది బాగా బలంగా ఉంటుంది ఏది బీటా స్థితిలో. కాబట్టి మిత్రులు ఇది గమనించాలి. మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మరలా ఇప్పుడు చెప్తున్నాను. అతి పెద్ద రహస్యం ఏంటంటే, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏది ఉంటే అదే మన జీవితంలో వ్యక్తమవుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అనేవి మనం నేర్చుకోవడాన్ని ప్రభావితం చేస్తాయి, మన ప్రవర్తనని ప్రభావితం చేస్తాయి. మనలో మార్పు కావాలంటే అది ప్రభావితం చేస్తుంది. మనం ప్రాబ్లం సాల్వింగ్లో ముందుకెళ్ళాలంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో అటువంటి ప్రోగ్రామ్ ఉండాలి. అది మనకు సహకరించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి గమనించండి. సపోజ్ మనకు ఆసక్తి ఉంటుంది, మనము కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఎంసెట్ కోచింగ్ పోతాము, నీట్ కోచింగ్ పోతాము, ఐఐటి జేఈఈ కోచింగ్ పోతాము. కానీ ఆ కోచింగ్ పోయినప్పుడు
మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే అంతా కూడా కాన్షియస్ మైండ్కి చెప్తాం. సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకనే ఎక్కువ కష్టపడ్డా కూడా ఫలితాలు తక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ని మనం ప్రభావితం చేయడానికి ఏమైనా మ్యూజిక్ వినపడుతుందా, ఏమైనా మ్యూజిక్ కానీ మ్యూజిక్ రిలేటెడ్ విషయాలు ఉపయోగపడతాయి అంటే తప్పకుండా మ్యూజిక్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ని ప్రభావితం చేస్తుంది. ఎటువంటి మ్యూజిక్ ప్రభావితం చేస్తుంది అనేది కూడా మనం గమనించాలి. ఆ మ్యూజిక్ యొక్క ఫ్రీక్వెన్సీ 8 నుంచి 12 దాకా ఉంటే, 8 నుంచి 12 హెడ్జ్ ఆర్ సైకిల్స్ పర్ సెకండ్ ఉంటే మ్యూజిక్ యొక్క ఫ్రీక్వెన్సీ అది మన సబ్ కాన్షియస్ మైండ్ని ప్రభావితం చేస్తుంది, మనల్ని ఆల్ఫా స్టేట్కి తీసుకుపోతుంది. కాబట్టి అటువంటి మ్యూజిక్ని మనం ఆల్ఫా వేవ్ మ్యూజిక్ అంటాం, లేదా బైనారల్ బీట్స్ అంటాం, లేదా రిలాక్సేషన్ మ్యూజిక్ అని పిలుస్తాం. ఇవి యూట్యూబ్లో ఉన్నాయి, మీరు అవసరమైతే సెర్చ్ చేయండి. రిలాక్సేషన్ మ్యూజిక్ అని కానీ, ఆల్ఫా వేవ్ మ్యూజిక్ కానీ, బైనారల్ బీట్స్ ఫర్ రిలాక్సేషన్ అని కానీ మీరు యూట్యూబ్లో ఉన్నాయి, సెర్చ్ చేయండి, అవి వినండి. వింటే ఆ మ్యూజిక్ మిమ్మల్ని రిలాక్సేషన్కి తీసుకుపోతుంది. కానీ ఇక్కడ మీరు ఒక జాగ్రత్త ఏంటంటే ఆ మ్యూజిక్లో అతను మ్యూజిక్ చేసే అతను వేరే ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ వేరే విషయాలు ఏదైనా దాంట్లో నిగూఢంగా ఉంచితే అవి కూడా మీ మీద ప్రభావితం చేస్తాయని గమనించండి. నా ఉద్దేశం ఏంటంటే మీరు డెవలప్ చేసుకున్న మ్యూజిక్ కానీ మీ అంతటా మీరు ఆల్ఫా స్టేట్కి కానీ వెళ్తే మంచిదని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. మీ ఇష్టం ఏదైతే అది చెయ్యండి. తర్వాత మనం గమనించినట్టయితే నెక్స్ట్ ప్రశ్న, 4వ ప్రశ్న, నేను ఆల్ఫా స్టేట్లో ఉండి నేను నా చుట్టూ విషయాలను వినగలుగుతానా, ఆల్ఫా స్టేట్ నుంచి నేను పని చేయగలుగుతానా అనేది ఇంకొక ప్రశ్న. మన మిత్రులు అంటే మన సభ్యులు అడిగేటటువంటి ఇంకో ప్రశ్న. అవునండి, ఆల్ఫా స్టేట్లో మీరు మెలకువగా ఉంటారు. ఆల్ఫా స్టేట్లో ఉండి మీరు మీ మీ యొక్క చైతన్యాన్ని గుర్తించగలుగుతారు. ఆల్ఫా స్టేట్ అనేది క్రియేటివిటీకి ద్వారము. క్రియేటివిటీ అనేది ఓపెన్ అవుతుంది ఆల్ఫా స్టేట్లో. మీరు ఆల్ఫా స్టేట్లో కలిగి ఉన్నటువంటి ఆలోచనలు, ఫీలింగ్స్, వైఖరి అనేది సబ్ కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది. కాబట్టి మీరు ఆల్ఫా స్టేట్లో ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆల్ఫా స్టేట్లో కూడా సుమారు 10 హెర్ట్జ్ దాకా, 8 నుంచి 12 దాకా ఆల్ఫా స్టేట్ ఉంటుంది. 8 సైకిల్స్ నుంచి 12 సైకిల్స్ పర్ సెకండ్ దాకా ఉంటుంది. 10 సెకండ్స్ ఉంటే చాలా, అక్కడ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా రిలాక్సేషన్ ఎక్కువ అవుతుంది, హీలింగ్ జరుగుతుంది, ప్లస్ మీరు కావాల్సినటువంటి సజెషన్స్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి పంపించవచ్చు. ఎందుకంటే ఆల్ఫా స్టేట్లో మీరు మీ యొక్క కావాల్సినటువంటి సంకల్పాన్ని, విజయ సంకల్పాన్ని అంటే సక్సెస్ ఫార్ములాస్ని లేదా సక్సెస్ అఫర్మేషన్ని ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు హోల్డ్ చేసి ఉంచాలి. అంటే ఆల్ఫా స్టేట్లో మీరు రిపీట్ చేయాలి. అప్పుడు రిపీట్ చేసినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ స్పాంజ్ నుంచి నీళ్ళని ఎలా పీల్చుకుంటుందో ఆ విధంగా కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఐడియాస్ని సబ్ కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది. బహుశా మీరు వీటిని మరల రిపీట్ చేసినట్టయితే ఫీలింగ్స్ తోటి, అదేవిధంగా అన్ని సెన్సెస్ ఉపయోగించి 5 సెన్సెస్ ఉపయోగించి ఆ ఫీలింగ్ని బలోపేతం చేశారనుకోండి, అది బలంగా మీ సబ్ కాన్షియస్ మైండ్ మీద ముద్రించబడుతుంది. మీరు కోరుకున్న ఫలితాలు వేగంగా వస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రశ్నని మనం గమనించినట్టయితే 5వ ప్రశ్న, నేను ఒకవేళ ఆల్ఫా స్టేట్లో ఉన్నట్టుగా ఆల్ఫా స్టేట్ లోపల నేను విజువలైజేషన్ చేస్తే నేను ఏ విధంగా విజయాన్ని గుర్తించగలను? హౌ డు ఐ నో ఇఫ్ ఐ ఆమ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద ఆల్ఫా స్టేట్ డ్యూరింగ్ ఏ విజువలైజేషన్ సెషన్? విజువలైజేషన్లో ఉన్నట్టుగా నాకు ఎలా తెలియాలి? మీరు విజువలైజేషన్లో ఉన్నట్టుగా తెలియాలంటే ఏకైక మార్గం ఏంటంటే మీరు ఒక పరికరాన్ని ఉపయోగించాలి. ఆ పరికరం పేరు ఎలక్ట్రాన్ ఎన్సెఫలోగ్రాఫ్ అనేటటువంటి పరికరాన్ని లేదా మెషిన్ ఉపయోగించాలి. అయితే దాన్ని ఉపయోగించి మనం ఈసీజీలో గుండె కొట్టుకునేది ఏ విధంగా
మనకు ప్రింట్అవుట్ వస్తుందో అటువంటి ప్రింట్అవుట్ని తీసుకుంటే మీరు ఆల్ఫా స్టేట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయ్యో అంత ఖర్చు అవసరం లేదండి, ప్రింట్అవుట్ అవసరం లేదు, మీరు ఇంకా వేరేది చెప్పండి మేము ప్రాక్టీస్ చేస్తామని ఒకళ్ళు అంటే మీరు ఆల్ఫా స్టేట్ని అనుభూతి చెందవచ్చు. మీరు ఆల్ఫా స్థితిలో ఉన్నప్పుడు మీరు ఆలోచన రహితంగా ఉంటారు. మీకు అన్ని శబ్దాలు వినపడ్డా కూడా, అన్ని రకాల యాక్టివిటీస్ చుట్టూ కనపడ్డా కూడా, వినపడ్డా కూడా వాటి పట్ల శ్రద్ధ ఉండదు. మీరు చాలా ప్రశాంతంగాను, శరీరం బాగా రిలాక్స్డ్గాను ఉన్న స్థితిలో ఉంటారు. ఉదాహరణకు రాత్రి గాఢమైన నిద్రపోయేటప్పుడు ఒకవేళ మెలకు వచ్చి ఒకళ్ళ బాత్రూమ్కి వెళ్తే, నిద్ర మధ్యలో బాత్రూమ్కి వెళ్తే, అప్పుడు బాత్రూమ్కి వెళ్ళడానికి మీరు లేచినప్పుడు మీ మనసు ఏ స్థితిలో ఉంటుందో దాన్ని ఆల్ఫా స్థితిగా తీసుకోవచ్చు. ఆలోచన రహితంగా ఉన్న స్థితి, ప్రశాంతంగా ఉన్న స్థితి, శరీరం అంతా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి స్థితి. ఈ స్థితిని మీరు అనుభూతి చెందవచ్చు. దీన్ని అనుభూతి చెందినప్పుడు మీరు మీ విజువలైజేషన్ని చేయండి. ఈ స్థితిలో మీరు కోరుకున్నటువంటి ఫలితాన్ని మీరు సాధించినట్టుగా మీరు విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేయటం వల్ల అది మరలా 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు చేయటం వల్ల అది సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి వెళ్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, ఒకసారి వచ్చినటువంటి పిక్చర్ని పెద్దగా పట్టించుకోదు, కానీ దానిలో ఎమోషన్ ఒకసారి వచ్చినా కూడా ఎమోషన్ అనేది ఎక్కువగా ఉండి, అంటే బలమైనటువంటి ఫీలింగ్ ఉండి, అదేవిధంగా వాటితో పాటు ఒకటి కంటే ఎక్కువ సెన్సార్గాను ఉపయోగించినట్టయితే అది మంచి ఎక్స్పీరియన్స్గా, క్లియర్గా, డామినెంట్గా మారుతుంది. ఆ విధంగా ఒకటి కంటే ఎక్కువ సెన్సార్ గాన్స్ ఉపయోగించటం, అదేవిధంగా ఫీలింగ్ ఎక్కువగా ఉండటం, డిజైర్ ఎక్కువగా ఉండటం అనేది మీరు ఒకళ్ళ దాంట్లో మీకు ఒకళ్ళు లేకపోయినా దాన్ని కృత్రిమంగా మీరు ఫీల్ అయ్యి సృష్టించగలిగితే అది సబ్ కాన్షియస్ మైండ్ని వేగంగా అట్రాక్ట్ చేస్తుంది. ఆ విధంగా చేసినటువంటి ప్రయత్నం అనేది విజయవంతం అవుతుంది. ఫలితంగా మీరు కోరుకున్నటువంటి స్టడీస్లో ముందుకు వెళ్ళొచ్చు, మీరు విజయాలు సాధించవచ్చు, మీ ర్యాంకులు ఇంప్రూవ్ అవుతాయి. అదేవిధంగా ఆల్ఫా స్టేట్ ప్రాక్టీస్ చేసినటువంటి మన పిల్లలు టెట్లో కూడా టాప్ ర్యాంకర్స్లో ఉన్నారు కొన్ని జిల్లాలలో. కాబట్టి మీ ర్యాంక్స్ కూడా ఉపయోగపడతాయి, హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ప్రాస్పరిటీ కూడా, వెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీ మైండ్ని ప్రోగ్రామింగ్ చేయటానికి వెనకడుగు వేయకండి. మీరు వేల కొద్ది, లక్షల కొద్ది రూపాయలు పెట్టేసి మీరు కోచింగ్లు తీసుకుంటున్నారు, మంచిదే, కానీ అక్కడ కోచింగ్ తీసుకునే టైంలో మీ మైండ్ పవర్ కూడా ఉపయోగించాలి. మీరు ఎక్కువగా బీటా స్టేట్ ఆఫ్ మైండ్ ఉపయోగించినట్టయితే అది తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మీరు కష్టపడాలని మీ కాళ్ళు, చేతులు, భౌతికంగా దేహాన్ని ఎక్కువగా ఉపయోగించినట్టయితే తక్కువ ఫలితం వస్తుంది. మీ మైండ్ ఉపయోగించండి. మీ మైండ్ ఉపయోగించినప్పుడు కూడా ఆల్ఫా స్థితిలో ఉండండి, అప్పుడు మంచి ఫలితం వస్తుంది. ఓకే, ఇప్పటిదాకా వీడియో మీరు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకి ఈ వీడియోని వాట్సాప్ లింక్ ద్వారా షేర్ చేయండి, అన్ని గ్రూపులకు షేర్ చేయండి. అందరూ మంచిగా ఉండే వాతావరణం క్రియేట్ చేస్తే అందులో మీరుంటారు, మీకు డిస్ట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.